ఒక్కళ్ళు అంటూ ఉంటే మేమెందుకు భరిస్తాం, భరించినంత కాలం భరించాం. చాలా ఏళ్ల కిందట ఒక మాట చెప్పాను, భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తామని. మీరు ఎంత యుద్ధం కావాలనుకుంటే అంత యుద్ధం ఇవ్వగలను, అది మీ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. విఘ్నత విచక్షణ ఉన్నవాడిని కాబట్టి పరిధిలో మాట్లాడతాను, స్థాయి దాటితే ఎవరిని లెక్క చేయను. నేను చెప్తాను, మీరు ఫాలో అవ్వాలి, లేదంటే ఉండొద్దు. మీరు నన్ను సేనాని అన్నారు, మీ సేనాని చెప్పింది మీరు వినాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్. అట్లాగే దాని పోయి ప్రతి ఒక్కళ్ళు రాళ్ళేద్దామంటే ఊరికే ఉండడం, జగన్ జైలుకు పోవాలని కోరానట. అమిత్ షా క్లాస్ తీసుకున్నారట. ఒకరు జైలుకి వెళ్తే జనసేన ఎదుగుతుందా? క్రైమ్ చేసినోడి గురించి నేను చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జీలకు తెలియదా? ఇది నన్ను అమిత్ షాని కాదు వ్యవస్థను అవమానపరచడమే, నన్ను అమిత్ షాని కాదు వ్యవస్థను అవమానపరచడమే. బీజేపీ వాళ్ళు కూడా ఖండించకపోవడం బాధేసింది. పవన్ ఏమైనా అనేయచ్చు, మనం ఏదైనా అంటే కులం ప్రాంతం గుర్తొస్తాయి, ఇష్టానుసారంగా మాట్లాడితే మాకు కోపాలు రావా? అభిమానులందరూ ఏకతాటిపై ఉండడంతో తమిళనాడులో ఒక హీరో సీఎం అయ్యాడు. ఇక్కడ సినిమా పరంగా ఇష్టపడ్డ పాలిటిక్స్లో కులం వచ్చేస్తుంది. కూటమి కోసం కొన్నిసార్లు సర్దుకుంటా, ఒక పార్టీ కోసం కాదు 5 కోట్ల ప్రజల కోసం భరిస్తా, కార్యకర్తల వేటిలు జనసేన అని అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే చీఫ్ లెక్కర్లో కక్కుర్తి అంటూ అధికారుల మామూలు డిమాండ్ని క్యాష్ చేసుకుంటూ ₹99 బ్రాండ్లపై వసూలు, ప్రభుత్వ అసలు ఉద్దేశానికి తూట్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఎంపీ చిన్ని సతీమణికి ఈడీ నోటీసు, ఆమె డైరెక్టర్గా ఉన్న కంపెనీలోకి మద్యం కుంభకోణం డబ్బులు, ఆ నోటీసు వ్యక్తిగతంగా సంస్థకి ఎంపీ 2022లోనే బయటకు వచ్చేసామని వెల్లడి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.